కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్కడైనా ఏమన్నా ఇక్కడ అవసరం పడ్డది అన్నప్పుడు మిగతా వాళ్ళ సపోర్ట్ కూడా ఇవ్వాలి. ఇక్కడ గ్రౌండ్ అయితే కొద్దిగా బాగాలేదు. మొదటి గ్రౌండ్స్ బాగుండాలి సార్. తర్వాత గేమ్స్ సంబంధించి ఎక్విప్మెంట్స్ కూడా కావాలి సార్. సున్నం కానీ బాల్స్ కానీ. తర్వాత మండల్ లెవెల్లో మనం నిర్వహిస్తున్నాం కాబట్టి మండల్ లెవెల్ అప్పుడు ఖచ్చితంగా ఫుడ్ కావాలి. తర్వాత ఆడిన వాళ్ళకి ప్రైజెస్, తర్వాత వీలైతే ప్రోత్సాహం ఉంటుంది, వాళ్ళకి సర్టిఫికేట్ కూడా కొంచెం ఆరంభ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ మండల్ టీం తీసుకున్నప్పుడు జిల్లాకి వెళ్తాము సార్. ఆ జిల్లాకి వెళ్ళేటువంటి మన వేలేరు మండల టీంకి డ్రెస్సులు కావాలి సార్. అది కూడా కొంచెం ఆలోచన చేయండి. అన్ని మండలాలకు వస్తే మన వేలేరు మండలానికి యూనిఫామ్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా పిల్లలు, అది కూడా ఆలోచన చేయాలని ఉపాధ్యాయులకు, కార్యదర్శులకు, ప్రెసిడెంట్లందరికీ నమస్కారం. మా సైడ్ నుంచి అంటే మేడం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం సార్. అయితే మేము విలేజ్ లెవెల్లో మేమే చైర్మన్ ఉన్నాం కాబట్టి ఇంతకుముందు సర్పంచులు ఉంటే కొంచెం వాళ్ళు స్పాన్సర్షిప్ చేయడానికి కూడా అవకాశం ఉండేది. ఇప్పుడు మేమే ఉన్నాం కాబట్టి కొంచెం ఎట్లా ఆర్థికంగా కొంచెం కష్టమవుతుంది. కాకపోతే ఏంటంటే విలేజ్ లెవెల్ ఉన్న సీనియర్స్ను అట్లా అడగడానికి ట్రై చేస్తాం. ఏదైనా ప్రభుత్వం నిర్దేశించిన ప్రోగ్రాం కాబట్టి సక్సెస్ చేయడానికి 100% ట్రై చేస్తాం. ఏమైనా అవసరాలు ఉన్నా కూడా ఎప్పటికప్పుడు మండల కమిటీతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాం. ఒకటి మీరు సార్ విలేజ్ కమిటీలో ఇప్పుడు మనకు చైర్మన్, పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు, హెడ్ మాస్టర్ ఉంటారు, పీఈటీలు